Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాం మనం. పరలోకం ఇక్కడే ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ అధ్యాయమే కాదు, పదే పదే అంచె దినాల గురించి, పరలోకం గురించి మనం చూస్తాం. ఇక్కడ ఈ అధ్యాయంలో అంటే యెషయా 24వ అధ్యాయంలో యెషయా అపోకలిప్స్ అని దాన్ని అది ఉంటుంది. అక్కడ పరలోకం పరిచయం చేయబడుతుంది. దానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. యెషయాలోని సుదీర్ఘమైనటువంటి భాగం అంటే 13 నుండి 27 అధ్యాయాలు. అదొక సెక్షన్ అన్నమాట. మొదటి 12 అధ్యాయాల్లో ఒక సెక్షను, 13 నుండి 27 అధ్యాయాలు ఒక సెక్షను. దానిలో చివరి భాగం, ఈ సుదీర్ఘమైనటువంటి భాగంలో మరి ఆ సబ్ డివిజన్ ఏమంటారు అంటే విభాగం అంటాం. ఆ చివరి విభాగంగా 27 నుండి 24 నుండి 27 అధ్యాయం వరకు ఉంటుంది. అంటే 13 నుండి 27 అధ్యాయాల్లో ఈ చివరిగా ఉండేటువంటిది అంటే 24 నుండి 27 ఈ చివరి అధ్యాయాలు అన్నమాట. అవి ఆ అధ్యాయాలతో ఈ యొక్క సెక్షను అంతమవుతుంది. కొన్నిసార్లు ఈ సెక్షన్ ఏమంటారు అని అంటే యెషయా అపోకలిప్స్ అని పిలుస్తారు. అపోకలిప్స్ అనేది అది గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని అర్థం. ఇప్పుడు ప్రకటన అని అంటున్నాం కదా, ప్రకటన గ్రంథం గ్రీక్లో చెబితే అపోకలిప్స్ అని అంటారు. అంటే దేవుడు బయలుపరచనివి అని అర్థం. మరి దేవుడు బయలుపరచని అంటే ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అంటే అవును, ఆ యొక్క ఆ అపోకలిప్స్, ఆ సాహిత్యం, ఆ భాష తీరు డిఫరెంట్గా ఉంటుంది. మన వాడుకలో ఉండేటటువంటి రీతిగా ఉండదు. ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ లేకపోతే ఈ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, జాన్ బనియన్స్ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, అక్కడ ఉన్నటువంటిది దానిలో ఆ పేర్లు కానీ ఆ యొక్క దృశ్యాలు కానీ ఒక సాంకేతికంగా ఉండేటువంటి ఉంటుందన్నమాట, చిహ్న రూపంలో ఉండేటువంటిది. అంతేగాని లిటరల్గా వాటిని తీసుకోకూడదు. సాంకేతికంగా అనే మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. అంటే లిటరల్గా అక్షరార్థంగా తీసుకోకూడదు. కానీ అవి సింబాలికల్గా చిహ్న రూపంలో సాంకేతికంగా అంటాం కదా, సాంకేతికంగా ఈ అపోకలిప్స్ ఆ స్టైల్ ఆఫ్ లిటరేచర్లో ఉన్నటువంటి ఆ నకళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7 నకళ్ళు ఇక్కడ మనం చూస్తాం. అదేంటంటే మనం చెప్పుకున్నటువంటి రీతిగా అక్షరార్థంగా ఉండదు, సాంకేతికంగా ఉంటుంది. రెండవది ఏంటంటే చిత్ర రూపంలో ఉంటుంది. మూడవది ఏంటి అంటే సృష్టి అంతటికీ చెందినటువంటిది, ఒక లోకలైజ్డ్ కాదు. ఈ దిక్కులన్నిటి కూడా దిగంతం వరకు జరిగేటువంటి విషయం. మనుషులే కాదు, సృష్టి అంతటికీ సంబంధించినటువంటి కెటాక్లిస్మిక్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే సృష్టి అంతా కూడాను మార్పు చెందుద్ది, సృష్టి అంతా కూడాను దద్దరిల్లిపోద్ది. అలాంటిది. ఇక్కడ 4వ విషయం ఏంటంటే రక్షణ తీర్పుకి సంబంధించినటువంటి సత్యాలు దీనిలో చూస్తాం. ఇంకోటి అంటే అది చిత్ర రూపంలో ఉన్నది కాబట్టి చిత్రాలు గీసేటువంటి రీతిగా ఉండదు. చిత్రాలు గీయకూడదు, చిత్రం గీయకూడదు. కానీ ఫోటోగ్రాఫ్ లాగా ఏదో ఉంటుంది అని అది
అది ఆ విధంగా చేస్తే దానిలో ఉన్నటువంటి అర్థం పోద్ది. మరి ఎట్లా ఆ చిత్రాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే దా దాన్ని బట్టి దాన్ని బట్టి చూసి దానిలో ఉన్నటువంటి భావోద్రేకాలు, దానిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్‌ని పురికొల్పేటువంటి రీతిగా ఉంటదన్నమాట. కాబట్టి ప్రొవోక్ చేసేటువంటి రీతిగా, ఫీలింగ్స్‌ని ప్రొవోక్ చేసేటువంటి రీతిగా, భావోద్రేకాలని పురికొల్పేటువంటి రీతిగా ఉంటది. లాస్ట్‌గా ఏంటి అంటే అవి ఒక సరళిలో ఉండవు. ఇప్పుడు వెడ్డింగ్ దగ్గర పిక్చర్స్ తీసుకుంటారనుకోండి. వాటిని ఒక గుత్తిలాగా పెట్టుకొని వేరే వేరే వాళ్ళకి చూయించినప్పుడు మరి ఒక విధంగా ఆహ్, ఒక ఒక విధంగా సరళిగా కాలక్రమంగా ఉన్నట్టుగా రీతిగా ఉంటది గానీ, కానీ ఆ పిక్చర్స్‌లో ఇక ప్రతిదీ గూడాను సరళిగా పెట్టరు. ఆ కాలక్రమంలో ఉండదనమాట. ఒక టాపికల్‌గా ఉంటది. ఆహ్, భావోద్రేకాలను పురికొల్పేదిగా ఉంటది గానీ, దీని తర్వాత ఇది జరుగుతది. దీని తర్వాత ఇది జరుగుతది అనేటువంటి క్రమం ఉన్నట్టుగా మనం భావించకూడదు. కాబట్టి అపోక్లిప్టిక్ సాహిత్యం అంటే ప్రకటన గాని, మరి ఇలాంటివి యెషయా ఇప్పుడు 24 మనం చూస్తాం గదా! అలాంటివి ఆహ్, ప్రకటన గ్రంథమే గాదు. మరి దానియేలు గ్రంథంలో ఉంటది. క్రొత్త నిబంధనలో 24, 25 అధ్యాయాల్లో కూడాను అలాంటి సాహిత్యాన్ని మనం చూస్తాం. యెషయాలో అలాంటి సాహిత్యాన్ని చూస్తాం. హెజకీయలో అలాంటి సాహిత్యాన్ని చూస్తాం. కాబట్టి అక్కడక్కడ ఉన్నప్పటికీ మరి ముఖ్యంగా సుదీర్ఘంగా ప్రకటన గ్రంథంలో ఇలాంటి స్టైల్‌ని మనం చూస్తాం. అందువలన అపోకలిప్స్ అన్నారు. అంటే చెప్పదా చెప్పర లేనిదటువంటి వాటిని మనకు అర్థమయ్యేటువంటి తీరులో దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు అనేటువంటి అర్థం. అపోకలిప్స్ అంటే ప్రత్యక్షత. ఇక్కడ ఒక్కొక్క దేశమును ప్రత్యేకించి దానికి వ్యతిరేకంగా ఇవ్వబడిన దేవోక్తుల నుండి ప్రపంచమంతటికి చెందిన ప్రత్యక్షతను అంటే ఈ 23 దాకా అక్కడ దేవోక్తులు ఒక్కొక్క దేశంపై, అన్య దేశాలపై సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలీలు, యూదా ఆ ప్రజల మీదే ఆయన అధికారం కాదు. ప్రపంచాన్ని అంతటికి చెందినటువంటి ఆ యొక్క ఆయన యొక్క అధికారాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడన్నమాట. కాబట్టి 23వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి రీతిగా అక్కడ తూరు సిటీ స్టేట్, తూరు దేశం, తూరు పట్టణం అదే దేశంగా ఉంటదనమాట. సిటీ స్టేట్. దాని గర్వాన్ని బట్టి ఏ విధంగా దేవుడు తీర్పు తీరుస్తాడో అది చూసామన్నమాట. అది చివరిది. అలాంటి తీర్పుకు సంబంధించింది అది చివరిది. మరి 24 నుండి 27 ఏం జరుగుతుంది అంటే సృష్టి సృష్టి అంతటికి జరిగేటువంటి పరిస్థితి. సృష్టి అంతటికి దేవుడు ఏం చేస్తాడు? అంతటిని ఏం చేస్తాడు? అనేటువంటి ప్రత్యక్షపరుచుకున్నటువంటి సత్యాలు. దాన్నే యెషయా అపోకలిప్స్ అని అంటారన్నమాట. కాబట్టి అన్య దేశాలని తీర్పు తీర్చిన దగ్గర నుండి ఈ యెషయా అపోకలిప్స్ సెక్షన్‌కి వస్తున్నాడు అని చెప్తున్నాం. అంటే ఈ యొక్క ఈ ఈ ఆలోచన తీరుని, యెషయా యొక్క ఆలోచన తీరుని తెలుసుకోవాలి అంటే ఆయన గ్రంథం 66 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ కూర్పు ఎట్లా ఉన్నదో తెలుసుకోవాలి. దాన్నే అవుట్‌లైన్ అంటారు. అవుట్‌లైన్ తెలుసుకుంటేనే మనం ఆయన యొక్క ఆలోచన తీరుని తెలుసుకుంటామన్నమాట. కాబట్టి ఈ ఈ డివిజన్స్, ఈ సబ్ డివిజన్స్ ఎట్లా వెళ్తాయి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక్కొక్క దేశమును ప్రత్యేకించి వ్యతిరేకంగా ఇవ్వబడిన దేవోక్తుల నుండి ఆ సెక్షన్ నుండి
ప్రపంచం అంతటికి చెందిన ప్రత్యక్షతను ప్రత్యక్షతను వివరించుటకు ఇక్కడ ఆయన ఈ అధ్యాయంతో మొదలు పెడుతున్నాడు. ఈ భాగంలోని ఆలోచన కాలక్రమ పద్ధతిలో కానీ అక్షరార్థకంగా కానీ జరుగుతుందని అర్థము చేసుకొనకూడదు. లిటరల్గా జరుగుతుంది అని కానీ, ఎందుకంటే ఆ భాష తీరు అట్లా ఉంటుంది కాబట్టి లిటరల్గా తీసుకొనకూడదు. ఒక కాలక్రమంలో జరుగుతుంది అని కూడా మనం తలంచకూడదు. కానీ చిత్ర రూపంలో ఉంటూ ఒక్కొక్క చిత్రము విడివిడిగా దానికి చెందిన వర్తమానమును భావోద్రేకములు పురికొల్పే తీరులో అందిస్తున్నది. ఇక్కడ ఈ అధ్యాయంలో యెషయా 24లో ప్రప్రదంగా సర్వలోక వినాశనమును వివరిస్తున్నది. దీని తర్వాత ఉన్నటువంటి 3 అధ్యాయాల్లో పాటలతో, పండుగ విందులతో చిట్ట చివరకు జరిగే తిరుగులేని ప్రభు విజయమును బట్టి సంతోషిస్తున్నారు. అది 25, 26, 27 ఆ అధ్యాయాల గురించి చెప్తున్నా. ఈ అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఎక్కువ భాగం చివరి తీర్పు యొక్క పూర్తి విధ్వంసం గురించి సృష్టి అంతా కూడా దాని అంతటి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అది భయకంపితంగా ఉంటుంది. భయకంపితంగా వివరించబడి ఉంటుంది. ఇక్కడ దిగ్భ్రాంతికరమైన చిత్ర శ్రేణిలో నగరములు నిర్జనముగా నిరాకారముగాను పడి ఉన్నవి. మరి ఫాస్ట్గా మనం చదువుకుందాం. 24వ అధ్యాయం యెషయా 13 చాలా పెద్ద సెక్షను ఇది. ముందు 13 వరకు చదువుకుందాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడు చేసి కల్లోలపరుచుతున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుతున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకును కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పిచ్చు కొనువారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోతున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది, జనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కూలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుతున్నది, ద్రాక్షావళి క్షీణించుతున్నది. సంతోష హృదయులు అందరూ నిట్టూర్పు విడుచుతున్నారు. తంబురల సంతోష నాదము నిలిచిపోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయు వారికి మద్యము చేదాయను. 13 వరకు. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడదు, ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేస్తున్నారు. సంతోషమంతయు అస్తమించను, దేశంలో ఆనందము లేదు. పట్టణంలో పాడు మాత్రము శేషించను, గుమ్మములు విరుగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగ పండ్లను ఏరుకున్నప్పుడు జరుగునట్లుగా భూమి మీద మధ్య జనములలో జరుగును. ఆ విధంగా భయకంపితమైనటువంటి
తీరులో ఇక్కడ వివరిస్తున్నాడు. దిగ్భ్రాంతికరమైన చిత్ర శ్రేణిలో నగరము నిర్జనముగా నిరాకారముగా పడి ఉన్నది. ఒలీవల ద్రాక్షలు కాయవు, ప్రతి చోట ఉచ్చులతోనూ భయము పెరుగుతున్నది. అది 18వ వచనం. 18 కూడా చదువుకుందాం. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుతున్నవి. ఓకే, భూమి అంతయు బద్దలైపోయి దద్దరిల్లుతున్నది. ఆకాశము నుండి నాశనకరమైన వరదలతో నింపబడి ఉన్నది. 19వ వచనం కూడా. వరదలతో నింపబడినది. భూమి బొత్తిగా బద్దలైపోతున్నది. భూమి కేవలము తునకలైపోతున్నది. భూమి బహుగా దద్దరిల్లుతున్నది. ఓకే, లేదా దీనికి బదులుగా రూపాకలంకార మిశ్రమ వర్ణనతో, ఇక్కడ రూపాకలంకారం మెటఫారికల్ అని అంటారు కదా, రూపా అంటే ఈ పోలి, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని దాన్ని అలంకార సిమిలీ అంటారు, మెటాఫార్ అంటారు, మెటానమీ అంటారు ఇంగ్లీష్లో. ఇక గ్రామర్ చెప్పడానికి మనకి టైం లేదు. రూపాక అలంకారంలో ఉంటుంది. అంతేకాదు మిశ్రమ వర్ణతో ఆ రూపాక అలంకారాలన్నీ కూడా కలిపినట్టుగా ఉంటుంది. ఆ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, అక్కడ కొదమ సింహం గురించి 4వ అధ్యాయంలో చెప్తే, ఏడవద్దు అని చెబితే, అక్కడ ఈ కొదమ సింహం ఎట్లా ఉంటుందని ఆయన యోహాను వెనుక తిరిగి చూసినప్పుడు ఆయన కనిపించేది ఏంటంటే, వధింపబడినటువంటి గొర్రెపిల్ల, గొర్రెపిల్ల మరి కొదమ సింహం, ఆ రెండు కలిసి ఉన్నాయి అక్కడ. కాబట్టి అది కొదమ సింహ, గొర్రెపిల్ల, అది దాని 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 చిత్రం గీయకూడదు. ఎందువల్లంటే అది ఒక విధంగా చూస్తే గొర్రె సింహం, దావీదు వంశపు కొదమ సింహం. మరలా ఇంకొక వైపు చూస్తే అది వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఈ రెండు సపరేట్గా తీసుకోవాలన్నమాట. కానీ అవి రెండు కలిపి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఓకే, ద లయన్ అండ్ ద ల్యాంప్, ద లయన్ ల్యాంప్ అని అనొచ్చు. కాబట్టి మిశ్రమ వర్ణంతో ఉంటుంది అని మనం గ్రహించాలి. వర్షము లేక కరువు కాటకములతో భూమి వాడిపోతున్నది. అయినప్పటికీ పాఠకుల దృష్టిని ఆకర్షించే రెండు అంశభాగములు కనిపిస్తున్నవి. ఏంటి ఆ రెండు అంశభాగాలు? మొదటిది, లోక నివాసులు శాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కూలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. 5-6 వచనాలు. ఇక్కడ ప్రస్తావిస్తున్న నిత్య నిబంధన అని ఉంటుంది. ఆ నిత్య నిబంధన దేనికి సంబంధించింది? అది ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి సినాయి పర్వతం మీద చేసుకున్నటువంటి ఆ నిబంధన, మరి నిత్య నిబంధన అని ఉన్నది. అది ఏంటి అని దాని గురించి అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, బహుశా జల ప్రళయము తరువాత నోహతోనూ ఆయన సంతానముతోనూ దేవుడు స్థాపించిన నిబంధన దృష్టిలో ఉన్నట్లు తలంచవచ్చును. ఇక్కడ ఈ సెక్షను, పెద్ద సెక్షను ఇక్కడ చదవం. ఆదికాండం 9:8-17 చూస్తే
నోవహకు ప్రళయం అయిన తర్వాత దేవుడు నోవహతో మరి ఒక ప్రమాణం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు, ఇలాంటిది ఎప్పుడు జరగదు అని. కానీ అయినా నిబంధన చేసుకున్నా కానీ తర్వాత ప్రజలు అదే రీతిగా ఏమి భేదం లేకుండా అదే రీతిగా ప్రవర్తించారు. దుష్టులుగా అవినీతితో వాళ్ళు మెలిగారు. దానికి సంబంధించి అన్నమాట. కాబట్టి ఆ నిత్య నిబంధనను నోవహు సమయంలో చేసినటువంటి దేవుడు చేసినటువంటి ఆ నిత్య నిబంధనను వాళ్ళు ఉల్లంఘించారు. సృష్టిలో ఇవ్వబడిన ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నిబంధనే కాదు, అక్కడ ఉన్నటువంటి కట్టడలు, కట్టడను, ధర్మశాస్త్రములను, అది దేని గురించి అంటే ఓకే దాని గురించి. మరి దానిలో ఉన్నటువంటి కట్టడలు అంటే ఇక్కడ ఈ దేవుడు నోవహుతో చేసుకున్నటువంటి నిబంధన, అది దానికి ముందు సృష్టిలో దేవుడు చేసినటువంటి నిబంధన, పతనం కాకముందు దేవుడు చేసుకున్నటువంటి నిబంధనను అది ప్రతిబింబించేదిగా ఉంటుంది. కాబట్టి సృష్టిలో ఇవ్వబడిన మానవ బాధ్యతను, మానవులు ఇది చేయాలి ఇది చేయకూడదు అని మానవుడు సృజించినప్పుడే నీవు ఏదైనా తోటలో పనిచేసి అది అది దాని బాగోగులు చూసుకోవాలి. మరి తోటి సహాయంగా నీకు ఆహ్వానిస్తుంటున్నాను అని ఆ విధంగా మీరు ఫలించండి అనేటువంటి రీతిగా ఆ విధంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ కట్టడలను, ఆ నిబంధన, దాన్ని వాళ్ళు ఉల్లంఘించారు. ఓకే, సృష్టిలో ఇవ్వబడిన మానవ బాధ్యతను నిబంధన ప్రతిబింబిస్తున్నది. అట్లయినచో ప్రజలు ఉల్లంఘించిన ధర్మశాస్త్రములు, కట్టడలు సరైన ప్రవర్తనకు చెందిన ప్రాథమిక ప్రమాణం, అవి స్టాండర్డ్ అన్నమాట. దేవుడు అప్పుడు ఇచ్చినవి స్టాండర్డ్. ఇవి కొన్నిసార్లు అంతర్లీనంగాను, అంటే ఇంప్లికేషన్, అంతర్లీనంగానే అంటే ఎక్స్ప్లిసిట్గా ఉండవు, బహిరంగంగా చెప్పడు ఆయన, కానీ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కట్టడలను అర్థం చేసుకోవాలి. మరికొన్ని నిర్దేశించబడినవి, అంటే ఎక్స్ప్లిసిట్గా, ఆదేశాలుగా, కమాండ్మెంట్స్గా, ఆజ్ఞలుగా ఆయన చెబుతాడు. దేవుని స్వరూపములున్న మానవులతో సరైన రీతిలో ప్రేమ సంబంధము కలిగి ఉన్నప్పుడు, అంటే మానవుడు పతనం కాక ముందు ఉన్నప్పుడు ఆ ప్రేమ సంబంధం కలిగి ఉన్నప్పుడు మానవులతో, ఇప్పుడు 3వ అధ్యాయంలో మరి దేవునికి మానవులకి మధ్య మరి పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత, శాపం వచ్చింది. అంతకుముందు ప్రేమ సంబంధం ఉన్నది. అప్పుడు కలిగి ఉన్నప్పుడు ఆ కట్టడలను దేవుడు ఆదాము అవ్వలకి ఇచ్చాడు. విషాదకరమైనటువంటి వాస్తవం ఏంటి అని అంటే ఆ నిత్య నిబంధనను ఈ లోక నివాసులు మీరేరు, దాన్ని ఉల్లంఘించారు. 5వ వచనం మరలా చదువుకుందాం. 24:5. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ఎందుకు ఇది ఈ గతి పట్టింది సృష్టికి అని అంటే, సృష్టికి కానీ మానవులకు కానీ ఈ మానవులు చేసినటువంటి ఆ యొక్క అతిక్రమాన్ని బట్టి, దేవుని యొక్క కట్టడలను ఉల్లంఘించారు కాబట్టి, దాన్ని అపవిత్రపరిచారు కాబట్టి దేవుడు మరి శిక్షించవలసి వచ్చినది అని మనం అర్థం చేసుకోవాలి. దీని పర్యవసానము ఈ అధ్యాయంలో అపోకలిప్స్ థియరీలో చిత్రీకరించబడి నా అంచె తీర్పు. ఇక్కడ అంచె తీర్పు మధ్యలో దేవుడు శిక్షిస్తాడు, కానీ
ఈ శిక్షలన్నీ కూడాను అంచె తీర్పును సూచించేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. కాబట్టి అంచె తీర్పు దాన్నే అపోకలిప్స్, భూమి అంతటికీ జరిగేటువంటి చిత్రరూపంలో ఇక్కడ చిత్రీకరించబడింది. రెండవ విషయం ఏంటి అనంటే, ఈ తీర్పుతో కూడినది గాని లేక దీని తరువాత వేచి ఉన్న మహిమ 2 సార్లు ఈ అధ్యాయంలో ఉన్నది. అది తీర్పు ఒకటి ఉన్నది, ఇక్కడ మహిమ. వాళ్ళు మహిమపరచబడతారు, వాళ్ళు ఘనపరచబడతారు. ఎవరు ఘనపరచబడతారో అనేది ఇక్కడ మనం చూస్తాం. నిరంతర చీకటిని ఛేదించుకుంటూ ఈ మహిమ ప్రకాశించును. తూర్పు పడమరల నుండి ప్రజలు వచ్చి ప్రభువు మహాత్యమును బట్టి ఆయనను ఘనపరుస్తూ నీతిమంతునికి స్తోత్రమని భూ దిగంతముల నుండి సంగీత సునాదాములతో బిగ్గరగా ఉత్సాహధ్వని చేయునట్లు యెషయా చిత్రీకరిస్తుంటున్నాడు. 14, 15, 16 చదువుకుందాం. 14, 15, 16. శేషించిన వారు ప్రతి దేశాన్ని నుండి, ప్రతి పట్టణాన్ని, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి వాళ్ళందరూ మరి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, వాళ్ళని శేషించిన వాళ్ళు అంటాం. ఓకే. షియర్ అని హెబ్రీ భాషలో చెబుతారు. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహాత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీపవాసులారా, సముద్ర ద్వీపాలు అని అంటే అవి ఇక మెయిన్ ల్యాండ్ నుండి చివరగా ఉండేటువంటిది, అంటే భూ దిగంతాలు అని అర్థం అన్నమాట. ఇక ద్వీపాలు కూడా ఈ సువార్త వెళ్తుంది, వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు శేషుల లెక్కలో ఉంటారన్నమాట. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. 16వ వచనం. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడిన. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని, మోసము చేయువారు బహుగా మోసం చేయుదురు. అందువల్ల మొదటి భాగం అన్నమాట 16 మొదటి భాగం. దీన్ని బట్టి తీర్పు ముగిసినదని సూచించబడింది. అంటే ఈ సెక్షన్ బట్టి ఇక్కడ సంతోషిస్తున్నారు. ఇక్కడ తీర్పు జరిగింది కదా, మరి ఇక్కడ 13 వరకు ఇక్కడ తీర్పు చూసాం, ఇక్కడ సంతోషిస్తున్నారు. అంటే దేవుడు తీర్పు తీర్చాడు, అది ముగించాడు అని సూచించేటువంటి సంతోషం ఇక్కడ. దీన్ని బట్టి తీర్పు ముగిసినదని సూచించబడినది. అదే సమయంలో ఆయన నీతివంతముగా తీర్పు తీర్చదనని తెలియబడినది. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతముల నుండి సంగీత సునాదములతో బిగ్గరగా ఉత్సాహధ్వని చేయునట్లు. నీతిమంతుడని ఎందుకు అంటున్నారు అంటే ఆయన యొక్క తీర్పులు నీతివంతంగా ఉంటాయి. ఎప్పుడు కూడాను దేవుని యొక్క తీర్పులు నీతి న్యాయాలతో ఉంటాయి అన్నమాట. మరి ఈ దినాల్లో లాయర్స్, ప్లేడర్స్, అడ్వకేట్స్, జడ్జెస్ వాళ్ళు నీతివంతంగా తీర్చాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి వాళ్ళు నీతి న్యాయాలతో ప్రవర్తిస్తుంటున్నారా, లేకపోతే నీతి న్యాయాలని ట్విస్ట్ చేస్తున్నారా అనేది వాళ్ళందరూ ఆలోచించుకుని నీతి న్యాయం కల దేవుని ద్వారా తీర్పు జరుగుద్ది అని గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క తీర్పు ఎప్పుడు కూడాను నీతితో కూడినది. కాబట్టి నీతివంతముగా తీర్పు తీర్చనని తెలియబడినది. అందును బట్టి అయా నువ్వు న్యాయం చేశావు, నీ న్యాయ తీర్పును బట్టి మీకు వందనాలు అని ఆయన్ని స్తుతిస్తారు. ఈ అధ్యాయములో
చివరి వచనం 23వ వచనం బైబిల్లోని చివరి చిత్రమునకు నాందిగా ప్రిల్యూడ్గా పరిచయం చేస్తూ నూతన యెరూషలేము యొక్క అంతిమ ప్రకాశమును బట్టి సూర్యుని అవసరత లేదు. దేవుడు వస్తాడు. దేవుని యొక్క ప్రకాశం మరి ఆ యొక్క గొర్రెపిల్ల దీపంలాగా ఉంటుంది అని మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ యెషయా 24:23 చదువుకుందాం. దాని తర్వాత ప్రకటన 21:23 చదువుదాం. చంద్రుడు వెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. అదే విషయం మరి ప్రకటన గ్రంథం 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకాయ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం. ఎక్కడైనా సరే దేవుడు అంటే తండ్రి, గొర్రె పిల్ల 4వ అధ్యాయం నుండి ప్రకటన 4 అధ్యాయాలు అది కలిపి చదవాలి. అధ్యాయాల నుండి దేవుడు అని ప్రస్తావన ఇచ్చినప్పుడు తప్పకుండా దేవునితో ఉన్నటువంటి గొర్రె పిల్ల అని కూడా మనం చూస్తాం అన్నమాట. దేవుడు దేవుడైతే గొర్రె పిల్ల కూడా దేవుడే. శిలువలో మరణించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు దేవుడే అని సూచించేటువంటి రీతిగా గొర్రె పిల్ల ఎప్పుడు కూడాను దేవుని యొక్క సింహాసనం మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా అంటే మనం గమనించేది ఏంటంటే ఎప్పుడూ మన నిరీక్షణ పరలోకం, నూతన సృష్టి, నూతన భూమి ఉంటుంది, నరకం కూడా ఉంటుంది. కాబట్టి దాని గురించినటువంటిది మరి పదే పదే దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు. ఒకేసారి వచ్చింది కాదు. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు ఒకేసారి పరలోకం వస్తుంది అని చెప్పలేదు. ఆది కాండం నుండి చెబుతూనే వచ్చాడు అన్నమాట. పాపానికి జీతం మరణం, తీర్పు ఉంటుంది, దేవుని తీర్పు ఉంటుంది అని బైబిల్లో చెప్పటమే కాదు, మరి ఎక్కడా అలాంటి తీర్పులు జరిగినా కానీ, అలాంటి ఉపద్రవాలు సృష్టిలో మనం చూసినా కానీ అది దేని సూచిస్తుంది అంటే ఒకానొక దినాన తీర్పు ఉంటుంది. అయితే ఆ తీర్పు నుండి శేషులు రక్షింపబడతారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు అని మనకి పదే పదే వాక్యం గుర్తు చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.